చెప్పు స్వామి. సార్ మీ అనుమానం కరెక్టే సార్. ఆ శంకర్ గారు పెద్ద ఉమనైజర్ అంట. వాడికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది సార్. వాడు అమ్మాయిలతో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంటాడంట. చాలా మంది ఉన్నారు సార్ వాడు బాధితులు. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏయ్, ఎవరు నువ్వు? ఆ అమ్మాయిని ఏం చేసావు? ఆ అమ్మాయి ఎక్కడా? ఏ అమ్మాయి? అసలు ఎవరు నువ్వు? ఏ అమ్మాయో నీకు తెలీదా? అసలు ఎవరు నువ్వు? పోలీస్. లాస్ట్ టైం ఆ అమ్మాయిని ఎక్కడే డ్రాప్ చేశాను నేను. ఆ అమ్మాయికి ఊరు పేరు లేదా? ఊరు పేరు నాకు తెలియకపోవచ్చు, కానీ లాస్ట్ టైం ఆ అమ్మాయిని కలిసింది నువ్వే. నీ దగ్గర కంప్లైంట్ ఉందా? అరెస్ట్ వారెంట్ ఉందా? వారెంట్ లేదు కాబట్టే వెనక్కి వెళ్తున్నా. 24 గంటల్లో ఆ అమ్మాయిని నా ముందు ప్రవేశపెట్టకపోతే నీ సంగతి తెలుస్తా. ఆ అమ్మాయికి ఏమన్నా జరిగితే నీ డబ్బు, హోదా, పరపతి ఇవేమీ నిన్ను కాపాడలేవు, గుర్తుపెట్టుకో. మొక్కలే. గోవిందమ్మా, గోవిందమ్మా. గోవిందమ్మ గోవిందమ్మ అని పిలుస్తున్నాడంటే ఆవిడేం పని మనిషి కాదు, ఆవిడ వాళ్ళ అమ్మ. ఇలా అమ్మాయిలకి రెస్పెక్ట్ లేకుండా ఆట బొమ్మలా చూసే శంకర్ కథే ఈ కథ. కాఫీ తీసుకురా. తెస్తున్నా. ఒరే నానా, రోజూ ఇలా తాగకరా, నీ ఆరోగ్యం చెడిపోతుందిరా. అమ్మా, నాకు ఇలాంటివి ఏం చెప్పుకు. అది కాదురా. టిఫిన్ రెడీ చేయి, ఆఫీస్కి వెళ్ళాలి. గోవిందమ్మా, టిఫిన్ తీసుకురా. ఒరే నాన్నా, మంచి సంబంధం వచ్చిందిరా. ఆ అమ్మాయి చాలా బాగుందిట. అమ్మా, నాకు ఈ సోదంతో చెప్పుకో. ఇప్పుడు అలాంటి వాడికి టైం లేదు. అది కాదురా. గోవిందమ్మా, నాకు ఆఫీస్ టైం అవుతుంది.
అమ్మ మాతాజీ, ఇప్పటి వరకు అంతా మంచి జరిగింది. ఇక నుంచి అంతా మంచి జరగాలని ఆశీర్వదించమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సార్, టీ కాఫీ ఏమన్నా తెమ్మంటారా? నాట్ నో, చెప్తాను. ఫస్ట్ నాని అండ్ డాలిన్ నా క్యాబిన్కి రమ్మను. ఓకే సార్. సార్, మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. May I? Come in. Sit. ఏంట్రా ఈరోజు లేట్ అయినట్టుంది? ఏం లేదురా, ఇంటి దగ్గర అమ్మ మీద సోది చెప్తూ ఉంటుంది. హో, నేను ఇంకా రాత్రి తాగింది దిగలేదేమో అనుకున్నా. నువ్వు ఆపు. డాలీ, ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి? డాష్ బోర్డ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయా? Yeah, almost done. చిన్న చేంజెస్ ఉన్నాయి. We'll complete by today and we can deliver it by this week. యా, ఓకే. వాట్ అబౌట్ ఏ ప్రాజెక్ట్? ఈజ్ ప్రెజెంటేషన్ డన్? ఆల్మోస్ట్ డన్ రా. నువ్వు కొంచెం టైం ఇస్తే ఐ విల్ అప్డేట్ యూ. యా, ఓకే. యూ మే లీవ్. గో బ్యాక్ టు వర్క్. సరే. నేను కూడానా? యా, ప్లీజ్. లయ్యా, ప్రాజెక్ట్ రెడీయా? రెడీ. శంకర్ అడుగుతున్నాడు, ఇచ్చేసిరా. నా వల్ల కాదు ఇవాళ. నువ్వు ఏదో ఒకటి చేసి ఇచ్చేసాయి. ఏమైంది? లేడీస్ ప్రాబ్లం. సరే. రేయ్, ఆ ప్రజెంటేషన్ ఏదో నేను ఇచ్చేస్తలేరా? నీకు ఆకలిస్తే నువ్వు తింటావా, లేదా లయ్య తింటుందా? తన్నే వచ్చేమ్మను. అది కాదురా, తనకి పీరియడ్ పెయిన్స్ అంట. అంతసేపు నిలబడడం కష్టం కదా. నేను ఇచ్చేస్తలే, పర్లేదు. రై, నేను శాలరీ ఇచ్చేది ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ విన్నానికి కాదురా, తన్నే వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వను. సరే అయితే. Sir, may I come in, sir? Sir, shall we start the presentation? Yeah, go ahead. Sir, the dashboard designs are all ready, sir. Sir, would you like to see the presentation? Wait. You may leave now. Yeah, Andrew. Hello, Shankar. What about the project? Yeah, everything is done. Just we're in the process and we'll deliver in 2 days. Okay, Shankar. Don't delay. No delays. Yeah, okay. Thank you. హ్యావ్ ఇట్. ఏమనుకోగలయ్యా, నేను ఇంత పెయిన్లో కూడా కష్టపడి ప్రెజెంటేషన్ ఇస్తే అసలు పట్టించుకునే లేదు. అసలు ప్రెజెంటేషనే చూడలేదు. అదేం లేదులయ్యా. ఇంత పెయిన్లో ఉన్న నన్ను ఇలా బాధ పెట్టడం కరెక్టేనా? క్లయింట్స్ ప్రెజర్ వల్ల అలా ఉన్నాడు, కానీ నువ్వేం మనసులో పెట్టుకోకు. టీ దగ్గర రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా.
డాష్ బోర్డ్స్ రెడీ అయ్యా? ఈవినింగ్ వరకు రెడీ అవుతాయి సార్. మేక్ ఇట్ ఫాస్ట్. నేను వెళ్తున్నా, నైట్ పార్టీ, ఇంటికి వచ్చేయండి. బాగా స్ట్రాంగ్ ఫిక్స్ చేశారు పెగ్. నేను డైలీ కలుపుతానేట్రా, నాకు వచ్చినట్టు కలిపాను. అయినా నువ్వు బాగా ఫిక్స్ చేస్తారో పెగ్. హే, ఇంకోటి కావాలని తిన్నాం అడుగు. మరి చెప్పాలా? ఫిక్స్ చేయి. ఏహే, డైలీ ఇక్కడ నా వల్ల కావట్లేదు, బోర్ కొట్టేస్తుంది. బయటికి అక్కడికైనా వెళ్దాం రా. రాయ్, బయటికి వెళ్ళి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం కంటే ఇంట్లో కూర్చొని తాగడం బెస్ట్ రా. సరే, నువ్వు కూడా అడిగావు కాబట్టి మన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అయిన తర్వాత బ్యాంకాక్ పోయి పార్టీ చేసుకుందాం. అన్నీ కాదు, మనది అని చెప్పా. సర్లే, డాలీ ప్రాజెక్ట్ కూడా ఓకే అయిందిగా. బ్యాంకాక్, మందు, మసాజ్. ఎప్పుడు చూడు తాగాలంటే బ్యాంకాక్, మసాజ్ అంటే బ్యాంకాక్. ఏముంటుందిరా అక్కడ? మీకంటే ఇక్కడ అయిపోతుంది, నేనెవడో చెప్పుకోను. రే, నేను ఇక్కడే ఉన్నాను రా. మరి ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? ఈ బాటిల్ తీసుకొని ఆ రూమ్లో పోయి తాగు. థ్యాంక్స్. కానీ వాత